సనాతన ధర్మంలో తెలియక కొంతమంది అంటుంటారు, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి అంటారు. ఇంతమంది దేవుళ్ళు కాదు, ఇంతమందిగా ఉన్న దేవుడు తప్ప ఇంతమంది దేవుళ్ళు ఉండరు. ఆయనే పరమభాగవతోత్తములైన వారి కోసమని దిగి వస్తాడు. ఒక ఆయన తపస్సు చేస్తాడు, ఈశ్వరా మిమ్మల్ని గుర్రంగా చూడాలనుంది, హైగ్రీవుడిగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని నందిముఖంతో చూడాలనుంది, నందీశ్వరుడిగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని మనుష్యుడిగా చూడాలనుంది, రామచంద్ర ప్రభువుగా వస్తాడు. హే భగవన్ మిమ్మల్ని ఒక క్షత్రియుడిగా ఉగ్రంగా గడ్రగొడ్డలి పట్టుకు తిరుగుతుంటే చూడాలనుంది, పరశురాముడిగా వస్తాడు. పరమభాగవతోత్తములైనటువంటి వాళ్ళ కోరిక తీర్చడానికి, వాళ్ళకి కనపడడానికి ఒక రూపము దాల్చి కిందకొస్తాను. ఇలా వచ్చినటువంటి విష్ణువు యొక్క అవతారములలో 21 అవతారములను ఉన్నాయి, 21 అవతారములు. వాటిని స్మరిస్తే చాలు, వాటిని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు. నైమిషారణ్యం లాంటి ప్రదేశాలలో ఆ పేర్లు ఒక్కసారి వింటే చాలు, అవి ప్రధానమైన అవతారములు అని చెప్తాడు సూతుడు.